అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ, రెవెన్యూ నుంచి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరులు, పెద్దలు, రాష్ట్ర సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, కలెక్టర్ సత్యప్రసాద్ గారికి, ఆర్డీఓ గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు నందయ్య గారికి, ఇటీవల నూతనంగా సర్పంచ్గా ఎన్నికైనటువంటి ఆదిరెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ బత్తిని మల్లేశ్వరి శ్రీనివాస్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్న వివిధ గ్రామాల సర్పంచులు మరియు ఆనందరెడ్డి గారు, అదేవిధంగా రామలింగారెడ్డి గారు, మేక లక్ష్మణ్ గారు, మరాఠ్ సత్తయ్య గారు, హనుమన్లు గారు, ఇప్ప శ్రీనివాసరెడ్డి గారు, ముత్యం శంకర్ గారు, గడ్డం జీవన్ రెడ్డి గారు, కడారి మల్లేశం గారు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చౌరమద్ది శ్రీనివాస్ గారు, అందరు కూడా పేరు పేరున, చాలామంది ఉన్నారు ఇక్కడ, అందరు కూడా పేరు పేరున, మరియు మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దురదృష్టవశాత్తు నవంబర్ 29వ తారీఖు నాడు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి మన కొంతమంది ఫోన్ చేసింది. మన ఆదిరెడ్డి గారు, ముత్యం శంకర్, బత్తిన సీన్ అని అందరూ ఫోన్ చేసి పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది, దాదాపు 20-30 షాపులు కాలిపోతున్నాయి, మేమందరం కూడా ఎంత ప్రయత్నం చేసినా, మేమందరం కూడా నీళ్లు తీసుకొచ్చి ఆర్పే ప్రయత్నం చేసినా కూడా జరగాల్సిన నష్టం జరిగింది. ఇది ఒక కొండగట్టు ప్రాంతంలోనే కాకుండా అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి కొండగట్టు అంజన్ను నమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని నిజంగా సర్వం కోల్పోయిన పరిస్థితి. ఆ రోజు పొద్దున వచ్చి చూసేసరికి వాళ్ళకు కంట్లో నీళ్లు తప్ప ఏమీ లేకుండా మొత్తం బూడిద పాలైంది. ఒక హృదయ విదారకరమైనటువంటి సంఘటన. గతంలో ఎప్పుడు కూడా కొండగట్టులో ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరగలేదు. వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేయగానే వారు స్పందించారు. మంత్రి గారికి ఫోన్ చేయగానే వెంటనే హైదరాబాద్ నుంచి వచ్చి వీళ్ళందరూ మన బిడ్డలు, మన కుటుంబ సభ్యుల్లాగా మనం ఖచ్చితంగా వీళ్ళందరినీ ఆదుకోవాలి, తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చేంత వరకు మనం ఈ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇవ్వడం, ముఖ్యమంత్రి కార్యాలయం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంఘటన పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసి బాధితులకు మనం అండగా ఉందాం. కొండగట్టులో గతంలో కూడా 5-6 సంవత్సరాల కింద బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఆనాడు ప్రభుత్వం పెద్దగా స్పందించలే. ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు రావాల్సి ఉండే కానీ రాలేనటువంటి సందర్భం. కానీ ఈ కుటుంబాలకు మనం ఖచ్చితంగా అండగా ఉండాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని మళ్ళీ యథాస్థానం తీసుకొచ్చే వరకు మనం అందరం కూడా వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా నిజంగా ఎక్కడ కూడా ప్రొవిజన్ లేనప్పటికీ కూడా మన మంత్రి గారి చొరవతోటి, కలెక్టర్ గారి చొరవతోటి మేము నిత్యం ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఎప్పుడు హైదరాబాద్ పోయినా, సెక్రటరియట్ పోయినా ముఖ్యమంత్రి కార్యాలయం పోవాలి, కలవాలి, మా కొండగట్టు బాధితులను ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పగానే 2 రోజుల కింద స్పందించి 83,12,000 రూపాయల ఆర్థిక సాయం. అదేవిధంగా విద్యుత్ శాఖను కూడా అడిగినాం, మీరు కూడా కొంత కంపెన్సేషన్ ఇవ్వాలని అనగానే వాళ్ళకి 29 లక్షలు తక్షణ సాయం. మీ అందరూ తెలిసి ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా మీరు పాత్రికేయ రంగంలో ఉన్నారు. ఏదైనా చిన్న అగ్ని ప్రమాదం జరిగితే, ఏదైనా జరిగితే 2,000, 3,000, 5,000 ఇచ్చి ఇక చేతులు దులుపుకొని మళ్ళీ ఒకసారి ముఖం చూడే పరిస్థితి ఉండదు. కానీ మేము ఒక బాధ్యత తీసుకొని ఇవన్నీ మా కుటుంబాలు, వీళ్ళందరినీ ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి వాళ్ళకి ఉండం. కలెక్టర్ గారు కూడా ఇంకొక రిక్వెస్ట్ చేస్తాం కలెక్టర్ గారిని. ఆ రోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా పరామర్శకు వస్తే వారు ఒక సలహా ఇచ్చారు. వీళ్ళకి ఏమన్నా డ్వాక్రా రుణాలు ఇవ్వచ్చా, ఇచ్చే ప్రొవిజన్ ఉందంటే కలెక్టర్ గారు నిజానికి కూడా ఇక్కడ చాలామంది
ఇక్కడ డ్వాక్రా మహిళా సంఘం సభ్యులు లేదు. అయినా కూడా మనం స్పెషల్ ప్రొవిజన్ పెట్టి ఒక సంఘం ఫామ్ చేసి వాళ్ళ ఖచ్చితంగా ఒక 5 లక్షల రూపాయలకి ఇచ్చి వాళ్ళ వ్యాపారాన్ని మళ్ళీ యథాస్థానానికి వచ్చే వరకు అండగా ఉండాలని చెప్పి కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంటాం. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది పనిచేసే ప్రభుత్వం. ఇలా ముఖ్యమంత్రి గారి నుంచి మా వరకు ప్రతి ఒక్కరం కూడా ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం. గతంలో ఎన్నో సంఘటనలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. మొత్తం దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక రోడ్ యాక్సిడెంట్గా జరిగితే ఆర్టీసీ నుంచి ఒక 2-3 లక్షలు, ప్రభుత్వం నుంచి ఒక 2-3 లక్షలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలు ఇప్పటికి కూడా ఏ పని చేసుకునేటువంటి దురవస్థలు ఉన్నారు. అంటే అట్లాంటి రాక్షస ప్రభుత్వాలు చూసినాం. ఇట్లాంటి ప్రజా ప్రభుత్వాలు కూడా మీ అందరి దయతో చూస్తున్నారు. ఒకసారి దయచేసి ఆలోచించండి. ఈ నియోజకవర్గ ప్రజలు మేమందరినీ కూడా ఒక సొంత కుటుంబం లాగా, మా అమ్మలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా సోదరులాగా ఎవరికి ఏ ఆపద వచ్చినా భవిష్యత్తులో కానీ ఎప్పుడు కానీ మీకు అండగా ప్రభుత్వం ఉంటుంది, మీకు అండగా మీ ఎమ్మెల్యేగా ఉంటాడని చెప్పి అప్పుడు ఎన్నికలప్పుడు చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. అంటే ఎవరికి ఏం కాకూడదు, అందరూ బాగుండాలి. కానీ జరగరాని జరిగితే ఏమైనా అయితే మాత్రం మన ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఏమైనా జరిగితే, ఏమైనా అన్యాయం జరిగితే ఏ విధంగా అయితే ఉంటామో ప్రతి ఒక్కరం కూడా మనం ఆ విధంగా స్పందించాలి. నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కరం కూడా మనకు కుటుంబంలో ఏమైనా జరిగితే ఆ విధంగా ఫీల్ కావాలని చెప్పి మీ అందరు నేను కోరుకుంటూ, ఈ షాప్స్ మళ్ళీ కూడా యథాస్థానం వచ్చే వరకు అన్ని రకాలుగా సాయం చేస్తామని చెప్పి, భవిష్యత్తులో కొండగట్టు పుణ్యక్షేత్రం అంటే ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఏ విధంగా అయితే ఉందో, తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఇటీవల అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి ప్రశ్న ఎత్తినాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. దీనికి సంబంధించి డిపిఆర్ కూడా ప్రణాళిక రచిస్తున్నారు. ఏ క్షణమైనా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ నివేదిక సిద్ధమవుతుందని చెప్పి చెప్తున్నాను. గతంలో పాలకులు మాటలు చెప్పారు. పోయిన ముఖ్యమంత్రి 2 సార్లు కొండగట్టు ప్రాంతానికి వచ్చిండు. ఒకసారి వచ్చి 100 కోట్లు ఇస్తాం, దీన్ని మొత్తం మాస్టర్ ప్లాన్లకి అని చెప్పిండు. మరొకసారి వచ్చి 100 కోట్ల ఏం సరిపోతాయి, ఇంకొక 500 కోట్లు ఇస్తామని చెప్పిండు. ఒకసారి 100 కోట్ల ప్రామిస్ చేసిండు, ఒకసారి 500 కోట్ల ప్రామిస్ చేసిండు. మొత్తం 600 కోట్ల ప్రామిస్ చేసిండు. 100 కోట్లకు సంబంధించి జీవో కూడా విడుదల చేసిండు. ఫిబ్రవరి 7వ తారీఖు నాడు 2023 నాడు ఒక ఎస్డిఎఫ్ జీవో, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నేను 100 కోట్లు ఇస్తున్నానని చెప్పి ఒక జీవో ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చిండు? ఫిబ్రవరి 7వ తారీఖు 2023 నాడు. మనకి ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? డిసెంబర్లో జరిగినాయి. 10 నెలల సమయం ఉన్నా కూడా ఇలా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రభుత్వానికి, ఆ ముఖ్యమంత్రికి, అప్పుడు ఉన్నటువంటి పాలకులకు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు జీవో ఇచ్చింది, నీకు డిసెంబర్ ఎన్నికలు పోయేదాకా 10 నెలల సమయం ఉండే. 100 కోట్లల్లో కనీసం 1 కోటి రూపాయలైనా లేదు, 1 రూపాయైనా విడుదల చేసిందా గత ప్రభుత్వం అని అడుగుతున్నా. ఇక కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళని చూస్తే నాకు నవ్వొస్తుందా, అతను వాళ్ళని చూస్తే జాలి అనిపిస్తుంది. ఏదో టెంపుల్ ఫండ్స్ తోటి అక్కడ ఒక శిలాపలకం, ఇప్పుడు ఒక శిలాపలకం వేసి ఇక మేము చేసినాం 2014 నుంచి 23 నిజంగా సిగ్గుండగా మాట్లాడతాను. ఆ టెంపుల్ ఫండ్స్ 20 కోట్లు ఉంటే దానికి 1 లక్షలు 2 లక్షలు తీసి పెట్టచ్చు. నేను అడిగింది ఏంది, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరిచ్చిన జీవోలా, 100 కోట్లకు సంబంధించి జీవోలా 1 రూపాయి ఇచ్చే కరీంనగర్ చెప్పిన, ఇదే మన మీడియా మిత్రున్నారు. ఆ 100 కోట్ల జీవోలా 1 రూపాయి అయినా మీరు నిజంగా విడుదల చేస్తుంటే నేను రాజకీయంగా సన్యాసం తీసుకుంటున్నా, ఇంకోసారి చొప్పదిన రాజకీయం చేయని చెప్పిన. అది మర్చిపోయి ఇక మీరు శిలాపలకం ఇచ్చినాం, ఆడొక శిలాపలకం ఇచ్చినాం. నేను అడిగింది ఏంది, మీకు చెప్తుంది అసలు నిజంగా మీకు ఏమైనా తలకాయ పనిచేస్తుందా లేదా? తలకాయ పని చెప్పి చూసుకోకూడదు. 100 కోట్ల జీవోలో 100 రూపాయలైనా 1 రూపాయైనా మీరు కేటాయించేదని అడుగుతున్నా. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది. కొండగట్టు పైన ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ చేసి తీరుతాం. మా మంత్రి గారు మాకు పూర్తిగా మద్దతు ఉన్నారు. మా మిగతా మంత్రులు కూడా, శ్రీధర్ బాబు గారు కానీ, పొన్న ప్రభాకర్ గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేయాలి. ఈ రాష్ట్రంలోనే దీని ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.
గతంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా వారికి దర్శనం వచ్చినప్పుడు నేను ఒక చెప్పిన, ఇది నిజంగా ఉండడానికి వసతి సరిగా లేదు, మాల నిర్వహణ మండపం లేదు, మీరు కొంత సహకరించండి టీటీడీ నిధులతో ఉండగానే వారు కూడా చాలా పెద్ద మనసు చేసుకొని ఈ రాష్ట్రం కాకపోయినప్పటికీ కూడా 36 కోట్ల విడుదల చేసింది. మరి అంతేకాదు, మేము లచ్చన్ ఇద్దరం కలిసి ఈ గిరి ప్రదక్షిణ కొత్తగా అవుతుంది గత సంవత్సరం నుంచి, దీనికి కూడా మీరు కొంత సాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారిని కోరగానే వాళ్ళు అమరావతి వెళ్ళిన మరునాడే నాకు ఫోన్ చేస్తే ఆ గిరి ప్రదక్షిణ కూడా ఎంత అమౌంట్ ఉందో మీరు కలెక్టర్ ద్వారా మీరు మొత్తం ఎస్టిమేషన్ వేయండి, దాన్ని కూడా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు కొండగట్టు డెవలప్మెంట్ కోసం. అదేవిధంగా టీటీడీలో పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి ఇక్కడ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను వారికి కూడా మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారికి అటు పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మరొకసారి మీ అందరికీ మీ బిడ్డగా మీ సోదరుని చెప్తున్నా, మీరు యథాస్థానం వచ్చేంత వరకు ఈ కొండగట్టు షాపులు మళ్ళీ తిరిగి తెచ్చుకునేంత వరకు కూడా ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని చెప్తూ, ఇది నిజంగా జరగకూడనటువంటి సంఘటన జరిగింది, కానీ మీరంతా ధైర్యంగా ఉండండి, మీకు అన్ని రకాలుగా సహకరించడానికి ప్రభుత్వం ఉందని చెప్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ మంత్రివర్యులు అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని మాట్లాడితే కోరుతున్నాను.